జై శ్రీరామ్ అండి. ఇది వచ్చేసి నల్ల మిర్చి. అంటే మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. ఇక్కడ దున్నకుండా వ్యవసాయం చేస్తాము. చాలా మందికి డౌట్ ఏంటంటే దున్నకపోతే మొక్క ఎట్లా పెడతారని. చూడండి, ఇది మిర్చి, ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత వెల్లుల్లి నాటాం. ఆ 1 మంత్ తర్వాత బ్రోకలీ నాటాం. బ్రోకలీ కాదు, ఇది గోపి పువ్వు. ఇదంతా గోపి పువ్వు వచ్చేసింది. పక్కన మిర్చి అయిపోతుంది చూడండి. ఆ మిర్చి కూడా అయిపోతుంది. కింద మనం గోపి పువ్వు తీసుకున్నాం. ఇప్పుడు ఈ గోపి పువ్వు అయిపోతుంటే మళ్ళీ మిర్చి నాటేసుకుంటాం. ఇందులో జస్ట్ పక్కకు జరుపుకొని నాటుకోవడమే. ఇదంతా కూడా కషాయాలు ఉన్నాయి, ఎరువులు ఉండకపోతే ఎట్లా పండుతుంది చూడండి. ఇదంతా మంచింగ్ ఉంది. ఈ మంచింగ్ ద్వారా ఎరువు వస్తుంది, ప్లస్ కలుపు కంట్రోల్లో ఉంటుంది చూడండి. ఇదంతా కూడా మనం అట్లా చేసుకున్నది, ఎక్కడ దున్నకుండా చేస్తాం. అంతా మనకు గోపి పువ్వు రెడీ అవుతుంది. తర్వాత అక్కడ బ్రోకలీ ఉంది. ఇక్కడ అయిపోయే ముందు మళ్ళీ ఇంకొకటి నాటేస్తాం. ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ తీసాం. కషాయాలు కూడా ఉన్నాయి. కషాయాలు ఉండకపోతే పురుగు పట్టదు. జనరల్గా ఏంటంటే మిత్ర పురుగులు ఎక్కువ ఉంటే అసలు ఎలాంటిది పురుగు ఉండదు. ఆ పురుగు తినడానికి ఇంకోటి మిత్ర పురుగు రెడీ ఉంటుంది. ఆ బేస్లో ఇది చక్కగా వస్తుంది. ఎలాంటి డౌట్ లేకుండా మనం పండించుకోవచ్చు. దున్నకుండా అద్భుతంగా నేలను డిస్టర్బ్ చేయకపోతే లోపల అన్ని బ్యాక్టీరియా బాగా సర్వైవ్ అవుతాయి. థ్యాంక్ యూ.